మటన్ కర్రీ ఎప్పుడు చేసినా చాలా టేస్టీగా రావాలంటే ఇలా చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పర్ఫెక్ట్ చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి చేసి చూడండి మీరు కూడా. చేయడానికి ఒక కుక్కర్ తీసుకొని 5 స్పూన్ల ఆయిల్ వేసి మీడియం సైజు 5-6 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి ఉల్లిపాయలు. వచ్చాక ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా సాజీరా వేసుకోవాలి. లవంగాయలు 4 యాలకులు వేసుకోవాలి. ఇలా చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయాలి. అయినాక మంచిగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్న మటన్ 1 కిలో వేసుకుంటున్నా. వేసుకున్నాక ఒక 3 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం 1 స్పూన్ పసుపు, ఉప్పు కారం పసుపు అంతా పడిపెట్టి మంచిగా కలుపుకోవాలి. కారం మీ స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 5 స్పూన్లు వేసిన కిలో మటన్కు. మీరు చూసుకొని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. స్టవ్ మీడియంలో పెట్టి ఒక 3-4 నిమిషాలు కలుపుతూ వేపుకోవాలి. మటను ఆయిల్లో వేగిపోతుంది మంచిగా. తర్వాత మటన్ మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు ఒక 2 టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లటిది కాకుండా తియ్యటిది కాకుండా మధ్య రకంగా ఉన్న పెరుగు వేసుకోవాలి. పెరుగు వేశాక మంట స్లిమ్లో పెట్టి అంతా కలిపే వరకు కలుపుకోవాలి. మంట హైలో పెడితే పెరుగు విరిగిపోతుంది. అంతా కలిసినట్టు కలుపుకోవాలి మంచిగా. అంతా మంచిగా కలుపుకున్నాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్కు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. రబ్బర్ పెట్టకూడదు. ఎరువుగా ఉల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. కావాలంటే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరి పొడి వేస్తున్నా. మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. 10-12 నిమిషాల తర్వాత మటన్లోకి వెళ్ళి ఇలా వాటర్ వస్తున్నాయి. ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ లాగా చేసి మెత్తడి పేస్ట్ చేసి వేసుకోవాలి. సరిపడా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక 3 పావుషేర్ల వాటర్ వేస్తున్నా. కిలో మటన్ కదా, మీరు మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి. ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి గరం మసాలా మొత్తం వాటర్లో కలిసినట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసి ఉప్పు కారం సరి చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి అంతా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 6-7 విజిల్ వచ్చే వరకు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మటన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి. 6-7 విజిల్లకే ఉడికిపోయింది. లేత మటన్ అంటే 6-7 విజిల్లో ఉడుకుతుంది. కొంచెం ముదిరితే 10 విజిల్ల వరకైనా పెట్టుకోవచ్చు.